హాయ్ అందరికీ, నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ పన్నీర్ టిక్కా. ముందుగా ఒక బౌల్లోకి చిన్న కప్పు పెరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, దాంతో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు రుచికి సరిపడా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లో 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా ఇలా పిండుకొని మొత్తం మిశ్రమం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మిశ్రమం అంతా చక్కగా కలిసిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా మిశ్రమం అంతా చక్కగా కలిసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, అలాగే ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే పన్నీర్ ముక్కల్ని కూడా వేసి మిశ్రమం అంతా కూడా ముక్కలకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పన్నీర్ టిక్కా చేసుకోవడానికి ఇలా సీకులు దొరుకుతాయండి బయట మార్కెట్లో. సో ఈ సీకుల్ని తీసుకొని దానికి 1 by 1 ఆనియన్ పీసెస్, అలాగే క్యాప్సికమ్ పీసెస్, పన్నీర్ పీసెస్ని ఇలా వీడియోలో చూపించే విధంగా 1 by 1 గుచ్చుకుంటూ ఉండాలి. సో ఇలా ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్రిల్ స్టాండ్ పెట్టుకొని ఈ సీక్ అనేది స్టవ్ పైన పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి. 4 వైపులా చక్కగా తిప్పుకుంటూ చిన్నని ఫ్లేమ్ మీద కాల్చుకుంటూ ఉండాలి. ఫైనల్గా పన్నీర్ టిక్కా అనేది ఇలా మనకి రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రెడీ.